ఒక్క వీడియో నీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది అంటే నమ్ముతావా? అయితే మొత్తం చూడు. చాలా మంది నాకు మేజర్ గా అడిగిన ఒకే ఒక క్వశ్చన్, బ్రో అసలు ఏ ఆపర్చునిటీస్ చూస్ చేసుకోవాలి, నాకే తెలియట్లేదు కానీ నాకు చాలా చేయాలని ఉంది అది ఇది అని చెప్పేసి. అరే నిజం చెప్పండి, ఇప్పుడున్న లాజిస్టిక్స్ కి ఏఐ వరల్డ్ కి ఎన్ని ఆపర్చునిటీస్ లేవు చెప్పు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే లక్షలాంటి ఆపర్చునిటీస్, లక్షలు. కానీ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే నాట్ చూసింగ్ ఎనీథింగ్? ఎందుకు ఏం అర్థం కావట్లా? నేను చెప్పనా ఎందుకో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ, ఈవెన్ నేను కూడా ముందు ఏం చేయాలి అనే దానిపైనే కాన్సన్ట్రేట్ చేశాం. కానీ అసలు నాకేం కావాలి, అసలు నేను ఎందుకు చేయాలి, దీనిపైన ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓ ఇలా ఆలోచించాలి అని కూడా ఎవరు చెప్పలేదు. అండ్ చాలా మంది బ్రో ఐ నీడ్ టు లవ్ వాట్ ఐ డూ, నేను అన్ని చూసుకోవాలి కదా, నేను చేయగలను లేదో, నాకు సూటబుల్ అవుతుందో లేదో తెలుసుకోవాలి కదా అంటే గంట అదేం ఉండదు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. 2031 మేకి నేను మౌంట్ ఎవరెస్ట్ సబ్మిట్ చేస్తున్నాను. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే ఫిట్నెస్, నా ఎండ్యూరెన్స్ పీక్స్లో ఉండాలి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు రన్నింగ్ అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. బట్ ఎవ్రీ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ షుడ్ షో అప్. ఈరోజు మార్నింగ్ కూడా పొద్దున్నే 5 గంటలకు ఎవరు లేస్తాడు, 3 గంటలకే పడుకున్నాం, మళ్ళీ 5 గంటలకా అని చెప్పేసి నేను లేయట్లేదు. బట్ subconsciously my mind is thinking about Mount Everest and వెంటనే I showed up. So the point is you should love your destination. అది నీకు పిచ్చై ఉండాలి నీ డ్రీమ్. అండ్ ఆబ్వియస్లీ అక్కడికి తీసుకెళ్లే జర్నీని కూడా నువ్వు ఆటోమేటిక్గా ప్రేమించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ జర్నీ దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పెక్టింగ్ యువర్ డ్రీమ్. ఏదో మాటలు చెప్తున్నావు అంతే. సో చూజ్ యువర్ పాత్ అకార్డింగ్ టు యువర్ డ్రీమ్, నాట్ అకార్డింగ్ టు యువర్ మూడ్. ఎందుకంటే మూడ్లో చేంజ్ అయితేనే ఉంటాయి ప్రతిసారి.